నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు నియోజకవర్గ ప్రజలకు పార్టీ శ్రేణులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాటుపడే గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని గూడూరు పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ గూడూరు పట్టణ మరియు రూరల్ కమిటీల ఆధ్వర్యంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసులు కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గూడూరు పట్టణ మరియు నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి సునీల్ కుమార్ అని కొనియాడారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని, గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా పార్టీ శ్రేణులకు అండగా నిలిచారని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సునీల్ కుమార్, అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి సునీల్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కాబోయే గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం. జై సునీల్ అన్న, జై సునీల్ అన్న. అరవింద్ రా, అరవింద్ నువ్వు లేకపోతే అంటారు. ఈరోజు మన ప్రీతమ నాయకుడు మనం కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. సునీల్ కుమార్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు దయ వల్ల ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం, పదవి అన్నీ సమకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అయిపోతానే మన అనాథ సేవలో అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. అందరూ వచ్చి ఆ కార్యక్రమం కూడా చేయాల్సిందిగా కోరుతున్నాం. మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి మన కాబోయే శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కేక్ కట్ చేసి ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. మన సునీల్ కుమార్ గారు గతంలో 2014 నుంచి 19 మధ్యలో శాసనసభ్యులుగా గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు కూడా పార్టీ అధికారంలో లేకపోయినా కూడా మనకందరికీ కూడా అండదండలుగా ఉంటూ పార్టీని నడిపిస్తూ ఇప్పుడు పోటీ చేశారు. ఖచ్చితంగా మంచి భారీ మెజారిటీతో మన శాసనసభ్యులుగా ఎన్నికవ్వాలని భగవంతుని ఆశీస్సులు ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకి ఆయురారోగ్యాలు కూడా
భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మంచి ఉన్నత పదవులు కూడా ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా నేను అందరినీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గం పార్టీ కార్యాలయం దగ్గర డాక్టర్ సునీల్ కుమార్ గారు జన్మదిన వేడుకలు చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు పాల్గొన్నారు. అదేవిధంగా రేపు కాబోయే ఎమ్మెల్యే రేపు సాయంత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. సునీల్ కుమార్ గారు గణేజీతో సాధించుకొని గుడూరు అడుగు పెట్టే రోజులు రేపు దగ్గరలో ఉంది. ఈరోజు వాతావరణం కూడా బాగా చల్లబడింది. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎంత చల్లబడిందో అదేవిధంగా ఈరోజు కూడా అదే విధంగా ఉంటుందని తెలియజేస్తూ 2024 నుంచి 2029 దాకా తెలుగుదేశం పార్టీ ప్రతి బడుగు బలైన వర్గాల్ని బ్రహ్మాండంగా చూసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇక్కడ సునీల్ కుమార్ గారు అందరికీ తోడుంటూ పనిచేస్తారని తెలియజేస్తూ జన్మదిన సూర్యుళ్ళు ఉండాలని ఆరోగ్యంగా లక్షణంగా అందరికీ పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రీతమ నేత మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో మన గూడూరు పట్టణ ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రకృతి కూడా సహకరించింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి అంటే రానున్న కాలంలో మన గవర్నమెంట్ లో ఏ విధంగా చల్లని పాలన ఉంటుందో ఈ రోజే నిదర్శనం. అంటే వాళ్ళది లాస్ట్ రోజు, మనది మొదటి రోజు అవుతుంది ఈ రోజు సాయంత్రం 1 గంట నుంచి. అందుకోసంగా గూడూరు పట్టణ ప్రజలకి ఎప్పుడు అండగా ఉండేటటువంటి సునీల్ అన్న నిండు నూరేళ్ళు అద్దులతో మంచి పడవల్లో ఉంటూ గూడూరు పట్టణ ప్రజల్ని ఎప్పుడు మరిచిపోయినటువంటి వ్యక్తి. అంటే ఆయన గూడూరు పట్టణం అన్నా గూడూరు ప్రజలన్నా కొంచెం ప్రీతి ఎక్కువ. బయట వాళ్ళతో బయటగానే మాట్లాడతాడు, గూడూరు అంటే గూడూరుగానే మాట్లాడతాడు, మళ్ళీ వాళ్ళ ఏరియా వాళ్ళంటే వాళ్ళ ఏరియాగానే మాట్లాడతాడు. ఎందుకోసం అంటే దేన్ని బట్టి ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడో వాళ్ళందరూ మొన్న చేసేటువంటి ఎలక్షన్ దాంట్లో కాసుకొని ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ 3 గంటలకి తిరుపతి ప్రయాణం పోయి తిరుపతిలో రేపు ఏజెంట్ గా కూర్చోవాలి. మేము ఏజెంట్ గా సునీల్ అన్న గెలుపుతో ఆయన వెనకాల రావాలనే నినాదంతో సునీల్ అన్న వెళ్ళిపోయినాడు, మేమంతా ఆడికి వెళ్ళాలని చాలా మంది వెళ్ళిపోయారు. ఇటువంటి పుట్టినరోజుని జనాల మధ్యలో గూడూరు నది మొడ్డులో చేసుకోవాల్సిన సమయం అది. కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఈరోజు మనం నలుగురు మన పార్టీ ఆఫీసులో చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి పుట్టినరోజు ఆయనకి ఎన్నో చేయాలని రానున్న కాలంలో పెద్ద పందిర్లతో ఆయనకి పుట్టినరోజు ఘనంగా చేసి గూడూరు పట్టణ ప్రజలు చల్లగా ఉండేలా, ఆయన కుటుంబం చల్లగా ఉండేలా ఉండాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన శాసనసభ్యులు రేపు 10 గంటల నుంచి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసు సునీల్ కుమార్ గారి జన్మదిన వేడుకలు మన పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరూ నాయకులు కార్యకర్తలు కలిసి ఇక్కడ ఎంతో ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే భారీ అన్నదాన కార్యక్రమం కూడా ఆశ్రమంలో జరుగుతూ ఉంది. అన్న ఈ 2019 నుంచి ఈ 2024 వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి గూడూరు నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏం కావాలి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అన్ని సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. రేపు జరిగే కౌంటింగ్ లో అన్న భారీ మెజార్టీతో గెలుపొంది బయటకు వస్తారు. రేపు అందరం కూడా మన రాజన్న చెప్పినట్టు 5 గంటలకు కూడా అందరం కూడా ఎంతో ఉత్సాహంగా పార్టీలు జరుపుకునే పరిస్థితి. అందరం కూడా కష్టపడి పనిచేసాం. ఒకే నినాదంతో పాసు సునీల్ కుమార్ అనే నేను అనే గళం వినబడడానికి శాసనసభలో మనం అందరం కూడా ప్రయత్నించాం. ప్రతి ఒక్కరు కూడా అన్నని విజయం వైపు నడిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో వాళ్ళ ఫ్యామిలీ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాము. గూడూరు మాజీ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణ మరియు రూరల్ టీడీపీ కమిటీల ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రసూతి గృహంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గ పరిధిలో సునీల్ కుమార్ అనుచరులు మరియు టీడీపీ నాయకులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తురుమెర్ల గ్రామానికి చెందిన పెరిచల్ర అనంతయ్య కుటుంబ సభ్యులకు బలిజ ఫౌండేషన్ సభ్యులు 7,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతయ్య వడదెబ్బకు గురి అయి మృతి చెందాడు. అయితే అనంతయ్య కుటుంబం పేద కుటుంబం కావడంతో ఆయన అంత్యక్రియలకు బలిజ ఫౌండేషన్ సభ్యులు 7,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో బలిజ ఫౌండేషన్ సభ్యులు చింతలపల్లి రవీంద్రనాథ్, మాజీ సర్పంచ్ చిగురుపాటి అంకిశెట్టి, చిగురుపాటి జనార్దన్, కంకణాల నాగేశ్వరరావు, గోపి, పామూరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పోయినసారి కూడా ఇచ్చారు, మీకు గుర్తుందా? పోయినసారి ఇచ్చారు, మళ్ళీ నాకు ఫోన్ చేశారు, రవీంద్రకి చేశారు. నాకు చేస్తే నేను మధ్యాహ్నం పోతున్నాయి, వాళ్ళకి పాలు అయిన తర్వాత ఇస్తామని చెప్పాను. అందుకు రవీంద్ర నాకు ఫోన్ చేసి రావుకాలం వస్తుందంటే ఇంట్లో మళ్ళీ అని మనవాళ్ళ అబ్బాయి అంటే 60 మంది ఉండరు, దీంట్లో 80 మంది ఉండరు. ఈ రఘురామయ్య కూడా ఉండడు దాంట్లో నెంబర్. మన వాళ్ళే బలిజోళ్ళు ఎవరికైనా ఇబ్బంది అయితే సహాయం చేస్తారు. అదే ఎంతో హంత ఇప్పుడు తరానికి ఫ్యామిలీకి గత 4 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో గూడూరు పట్టణంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఎండ వేడి విపరీతంగా ఉండడంతో ప్రజలు నివాసాల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోయారు. సోమవారం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. చల్లదనంతో ప్రజలు సేద తీరారు. గూడూరు పట్టణంలో గత 4 రోజుల నుంచి తీవ్రమైన ఎండతో ప్రజలు నివాసాల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోయారు. సోమవారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి ఎండ లేకపోవడంతో చల్లని వాతావరణంతో ప్రజలు సేద తీరారు. నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలో ప్రవేశించడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడ్డంతో పాటు అనేక ప్రాంతాల్లో 2 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన ద్వారా తెలిపింది. అయితే వాతావరణం అనుకూలంగా ఉండడంతో తమ అవసరాల నిమిత్తం ప్రజలు బయటకు రావడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి.
సేవా సంస్థ సభ్యుల సహకారంతో గత 10 సంవత్సరాలుగా స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని స్ఫూర్తి సేవా సంస్థ కార్యదర్శి నంది మండలం బాలకృష్ణం రాజు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న స్ఫూర్తి సేవా సమితి కార్యాలయంలో 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని స్ఫూర్తి సేవా సమితి కార్యాలయంలో నిర్వహించిన 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా 10వ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సేవా సమితి సభ్యులు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా స్ఫూర్తి సేవా సంస్థ కార్యదర్శి బాలకృష్ణం రాజు మాట్లాడుతూ స్ఫూర్తి సేవా సమితి స్థాపించి 10 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు దామోదర్ రాజు, వివేక్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ స్ఫూర్తి సేవా సమితి ద్వారా మీరు స్ఫూర్తిని పొంది అందరినీ చైతన్యం చేశారు. అలాగే మిగతా వచ్చే మేడం స్ఫూర్తిగా తీసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కల్పన మేడం G. Ganesh 592 Hitosh D. Hitosh 80 marks. A. Ishnita 580 marks. A. Ishe. So all parents were drawn portion now. K. Pavani next 78. Next K. Joshita 576. A. Nitin 572 marks. M. Tejaswini 58. D. Meghana 568. First వచ్చారు కనవరేచుకున్న D. Meghana. Very good. D. Meghana. Intermediate లో 470 కి 466 marks. Keep it up. నెక్స్ట్ ఇంటర్మీడియట్. చాలా మందికి సేవలు అందియాలి మనము. అధ్యక్షుడు డి దామోదర్ రాజు గారికి, సెక్రటరీ ఎన్ బాలకృష్ణరాజు గారికి, స్ఫూర్తి సేవా సమితి సభ్యులందరికీ, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, క్షత్రియ సోదరీమణులకు, మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషన్ అనేది పేరు. అంటే నేను ఇదే ఫస్ట్ రావటం. పోయినసారి ఈ సేవా సమితికి నన్ను ఇద్దరు దామోదర్ రాజులు ఆహ్వానించారు. నేను హైదరాబాద్ నుంచి రాలేకపోయాను. ఈసారి మాత్రం మీరు తప్పకుండా రావాలా అని, అంటే బంధువుల కంటే ఎక్కువగా ఉంటారు ఈ దామోదర్ రాజు, వీళ్ళందరూ మన దగ్గరే. మన రాజులు ఊర్లు ఎన్ని ఉన్నారు, వాళ్ళందరూ దాదాపు ఒక 20 మంది నా సంస్థలోనే, కిరేన్ సిటీ హైదరాబాద్లో 1985లో స్థాపించాను. 1985 అంటే 35 సంవత్సరాలు అయింది సంస్థ స్థాపించి. అంటే నా వయసు అప్పుడు 35 సంవత్సరాలు, ఇప్పుడు 72 సంవత్సరాలు నాకు. అక్కడ మన వాళ్ళందరికీ కూడా కొన్ని అవకాశాలు ఇచ్చి, కొంతమంది కార్లు కొనిచ్చి, కొంతమంది నా ఆఫీసులో పెట్టుకొని వాళ్ళకు కూడా, అందరూ కూడా మన ఆఫీసులోనే చాలామంది రాజులు మన ఆఫీసులోనే ఇప్పుడు పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేక కార్యక్రమం నిర్వహించారు.
వేద పండితులు శ్రీ మృత్యుంజయ స్వామి వారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.